సొంత గడ్డ మీద సొంత పరిపాలన. ఇవాళ 5 కోట్ల మంది ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రం నుంచి సమర్థవంతమైన పరిపాలన అనుభవం కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఇవాళ సొంత ఘట్టం మీద సొంత పరిపాలన మొదలైనటువంటి సందర్భం. నూతన అసెంబ్లీలో ఇక్కడ ఈ ఘట్టం మీద శాసనాలు ఇక్కడే చేసుకోవాలని పరిపాలన మొదలైతే మొట్టమొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతా ఉన్నాడు. అమరావతి నుంచి అప్పుడే పరిపాలన మొదలైందా అని, ఈ పరిపాలన మొదలైతే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తన ఉనికికే ప్రమాదం అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. త్వరలో మూతపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి శాసనసభ జరిగినటువంటి రోజు నుంచి కూడా ప్రతిరోజు ఏదో రకంగా శాసనసభని అడ్డుకుంటా ఉన్నాడు. వాళ్ళ సభ్యుల్ని నిత్యం కూడా పోడియం వైపు మళ్ళించి శాసనసభని ఏ విధంగా స్టాల్ చేయాలి అనే విధంగా ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు నాయకత్వంలో, ఒక అనుభవం లేని ప్రతిపక్ష నాయకుడు నాయకత్వంలో ఇవాళ ఈ నూతన శాసనసభలో సభా సమయం ప్రతిరోజు కూడా వృధా అవుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా బీఎస్సీ సమావేశంలో ప్రతిరోజు ఒకటి ఏ విధంగా సమావేశాలు జరగాలనేది ప్రతిపక్ష పార్టీగా వాళ్ళే ఒప్పుకుంటారు. ప్రతిరోజు మొట్టమొదటి క్వశ్చన్ అవరు, నెక్స్ట్ 0 అవరు, తర్వాత ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కానీ ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, లేదంటే ఒక 344 లేదంటే ఏదైనా ఇష్యూని సభ దృష్టికి తీసుకురావాలన్నా తీసుకురావచ్చు. కానీ ప్రతిరోజు కూడా సభా సమయాన్ని జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఇవాళ 175 మంది శాసనసభ్యులు, వాళ్ళ శాసనసభ్యులు ఇబ్బంది పడుతున్నారు, ఇలా అధికార పార్టీ శాసనసభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సమస్యలు ప్రతిరోజు క్వశ్చన్ అవరు, దీంట్లో ఈ క్వశ్చన్ అవర్లో ఈ క్వశ్చన్ దీంట్లో వాళ్ళ శాసనసభ్యులు ఉన్నాయి, విలువైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా సమస్యలు సభ దృష్టికి రాకుండా నిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల సభ వాయిదా పడతా ఉంది, సభా సమయం వృధా అవుతూ ఉంది. ప్రజాధనం దుర్వినియోగం కేవలం మూర్ఖుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఇవాళ సభా సమయం వృధా అవుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఏ ప్రతిపక్ష నాయకుడిగా ఏ సమస్యనైనా సరే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ముందుకు వస్తూ ఉంది. పదే స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మీరు సరైన ఫార్మెట్లో రండి, మీరు ఏ సమస్య మీదైనా సరే ప్రభుత్వం ముందుకు వస్తూ ఉన్నప్పుడు మీరు తీసుకురండి అంటే మూర్ఖంగా మొండి పట్టుబడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ శాసనసభలో ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి కేసుని, సంబంధం లేనటువంటి కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ శాసనసభకి ఆ కేసుకి సంబంధం లేదని సాక్షాత్తు న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినాయి. ఆల్రెడీ ఇదే కేసు మీద వీళ్ళ శాసనసభ్యుడు ఆర్కే రెడ్డి న్యాయస్థానాలు ఆశ్రయించాడు. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టి మొట్టికాయలు పట్టిన వీళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి రాదు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసు మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఈ కేసులో ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ పక్క రాష్ట్రంలోని వ్యక్తులకు కానీ ఎటువంటి సంబంధము లేదు. ఏసీబీ కోర్టు, తెలంగాణలో ఏసీబీ కోర్టు కూడా దీని మీద చర్యలు తీసుకోవడానికి లేదని చెప్పి స్పష్టమైన తీర్పునిస్తూ స్క్వాష్ చేసింది ఆర్కే రెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిటిషన్ని. దాని మీద మళ్ళా స్పెషల్ లీవ్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు అలౌ చేసింది.
సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఏ తీర్పు ఇస్తుందో దాన్ని వేచి ఉండాలి. ఇవాళ దాని గురించి నిన్న దొరికిపోయిన దొంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ మీద ఇష్టారీతిన సాక్షాత్తు మీడియా ప్రతినిధులు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి వక్రీకరించి ఏవైతే మీడియాలో చూపించారో ఆ వీడియోని శాసనసభ ద్వారా 5 కోట్ల మంది ప్రజలు చూసేటట్టుగా నిన్న శాసనసభ్యులు అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు శాసనసభలో ప్లే చేశారు. దాంట్లో మొట్టమొదటి నుంచి చివరి వరకు స్పీకర్ గారు మాట్లాడినటువంటి అన్ని విషయాలు ఉన్నాయి. దాపరికమేమీ లేదు. సాక్షాత్తు మీ అందరూ కూడా దాంట్లో అనేకమైన క్వశ్చన్లు అడిగారు. అటువంటి సందర్భంలో తన సొంత మీడియా ద్వారా ఇష్టారీతిన శాసనసభ స్పీకర్ అత్యున్నతమైన పదవిని కించపరిచేటట్టుగా ఒక మహిళా పార్లమెంటరీ నేషనల్ కన్వెన్షన్ జరుగుతూ ఉంటే మహిళల్ని శాసనసభ స్పీకర్ గారు కించపరిచారు, లేదంటే ఆ జాతిని అవమానించారనే విధంగా పదే పదే వాళ్ళ పేపర్లో రాశారు, వాళ్ళ మీడియాలో చూపించారు. దాని మీదే పూర్తి వీడియోని నిన్న శాసనసభలో ప్లే చేస్తే ఎక్కడా కూడా దాని మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, చూస్తానికి కూడా ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి, కళ్ళకు కట్టినటువంటి నిజమైనటువంటి వీడియోని ప్లే చేస్తే పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళా ఏదో పక్క రాష్ట్రంలో వీడియోలు ప్రదర్శించమని విలువైన శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేయటం ఇది దారుణం. అందుకనే ఇవాళ సభ్యులందరూ కూడా శాసనసభ స్పీకర్ గారిని కోరారు, ఖచ్చితంగా సభ్యుల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు ఎంతో ఓపికతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పదే పదే ప్రతిపక్ష సభ్యుల్ని విజ్ఞప్తి చేయడమే సరిపోతుంది, కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులందరూ కూడా హౌస్లో కోరారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పద్ధతిని తీరుని మార్చుకోవాలి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల్ని పరిష్కార వేదిక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సమస్యల మెట్ల నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రతి దాన్ని విమర్శించడమే ప్రతిపక్ష లక్ష్యంగా కాకుండా సంబంధం లేని విషయాలు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రజలకు సంబంధించినటువంటి విలువైన విషయాల్ని పరిష్కరించుకోవడానికి అత్యున్నత వేదిక ఉపయోగించుకోమని కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచిస్తా ఉంది.